ముంబై నటి కేసులో ఈరోజు ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కాంతిరామ్ తాత, విశాల్ గున్ని మరియు క్రైమ్ నెంబర్ 90లో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఆ కేసులో విచారణాధికారిగా ఉన్నటువంటి సత్యనారాయణ మరియు అప్పటి డిఎస్పి హనుమంతరావు మరియు న్యాయవాది ఐ వెంకటేశ్వర్లు వీరు ఐదుగురు వేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్స్ని అలౌ చేస్తూ ముందస్తు బెయిల్స్ని అలౌ చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఈరోజు ఉత్తర్వులు వెలువరించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రథమ ముద్దాయిగా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ రెగ్యులర్ బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే ఈ కేసులో రెండవ ముద్దాయిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంతవరకు కోర్టుని అప్రోచ్ కాలేదు. ఈ నేపథ్యంలో అనేకమైనటువంటి వాదోపవాదాలు జరిగిన పిమ్మట ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ ఐదుగురు ముద్దాయిలు కాంతిరామ్ తాత, విశాల్ గున్ని, హనుమంతరావు, సత్యనారాయణ, ఐ వెంకటేశ్వర్లు ఈ ఐదుగురికి మధ్యంతర యాంటిసిపేటరీ బెయిల్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ కేసులో ప్రధానంగా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒక సామాన్యుల్ని ముంబై నుంచి తీసుకొచ్చి ఇక్కడికి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి వారిని ముందస్తుగానే ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ బుక్ చేసుకొని తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని పెట్టినటువంటి నేపథ్యం తెలుసు. దానికి సంబంధించి మొదటి ముద్దాయిని అరెస్ట్ చేయడం, అతని దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టడం, అదేవిధంగా ముంబైలో ఒక ఇండస్ట్రియలిస్ట్ మీద పెట్టినటువంటి కేసుని విత్డ్రా చేసుకోవడం కోసం ఈ తతంగం అంతా నడిపారని చెప్పేసి అప్పుడు ప్రభుత్వ పెద్దల పాత్ర కూడా ఉందని చెప్పేసి ఈ కేసులో అనేకమైనటువంటి అనుమానాలు, అనేకమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. అయితే ఈ ఐదుగురు ముద్దాయిలు ఇప్పుడు ఎవరైతే యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేశారో ఐదుగురు ముద్దాయిల్లో ముఖ్యంగా నలుగురు పోలీస్ ఆఫీసర్లు, ఆ నలుగురు ఇన్వెస్టిగేషన్లోనూ అదేవిధంగా క్రైమ్ రిజిస్టర్ కావడానికి ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవటం, ముంబై వెళ్ళటం, రెక్కి నిర్వహించడం, ఆ తర్వాత అరెస్టు జరిగినటువంటి తీరు, సెర్చ్ సీజరు ఇవన్నీ కూడా చాలా ఇల్లీగాలిటీసు జరిగినటువంటివి. వీటిని మరి కోర్టు ఏ విధంగా అర్థం చేసుకొని బెయిల్ ఇచ్చింది అనేటువంటిది పూర్వపరాలను పరిశీలిస్తాం. ఖచ్చితంగా ఈ కేసును వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈ బెయిల్ ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయడం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. బాధితుల పక్షాన నటి జత్వానీ తరపున ఖచ్చితంగా ఈ కేసులో బాధితులకి న్యాయం జరగాలి. ఇప్పటికే ఈ కేసులో వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసు క్రైమ్ నెంబర్ 90/2024 తప్పుడు కేసు అని చెప్పేసి సిఐడి అధికారులు తేల్చారు. అటు జనరల్ పోలీసులు కూడా విచారణ చేపట్టారు. కానీ ఆ కేసును ఇంతవరకు క్లోజ్ చేయకపోవడంతో ఈ బెయిల్స్ ఇచ్చారేమో అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఎర్లియర్ కేసు ఒకటి ఉండగా ప్యారలల్గా రెండో కేసు నడుస్తూ ఉందనేటువంటిది కోర్టు గతంలో ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అధికారులు, సిఐడి అధికారులు ఇప్పుడైనా సరే